హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. న్యాచురల్ స్టార్ నాని గారు మెయిన్ లీడ్ గా శైలేష్ కరోన్ గారి డైరెక్షన్ లో రాబోతున్న సినిమా హిట్ 3. ఈ సినిమా మీద అందరికీ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ మూవీ ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే హిట్ 3 సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రమోషన్స్ ని కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు నాని గారు. ప్రమోషన్స్ లో భాగంగానే రీసెంట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాజమౌళి గారు వచ్చారు. రాజమౌళి గారు ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం గురించి కొన్ని విషయాలని అందరితో కూడా షేర్ చేసుకున్నారు. అయితే రీసెంట్ గా బాలీవుడ్ లో ఆమిర్ ఖాన్ గారు ప్రొడ్యూసర్ గా మహాభారతం సినిమా చేస్తున్నాను అని అనౌన్స్ చేశారు. ఈ సినిమా మొత్తం 5 పార్ట్లు ఉండబోతుంది అని, ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క డైరెక్టర్ ఉండబోతున్నారు అని ఆయన అనౌన్స్ చేశారు. దీంతో ఇప్పుడు రాజమౌళి గారు ఆయన మహాభారతం సినిమా చెయ్యట్లేదు, ఆయన ఇంకా చేయడం క్యాన్సిల్ అని చాలా మంది అయితే అనుకున్నారు. కానీ ఇప్పుడు రాజమౌళి గారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు అందరినీ కొంచెం షాక్ అయ్యేలా చేశాయి అనే చెప్పుకోవచ్చు. యాంకర్ సుమా గారు రాజమౌళి గారిని మీ మహాభారతం సినిమాలో నాని గారు ఉండబోతున్నారు అని తెలుస్తుంది, ఆ విషయం నిజమేనా అని క్వశ్చన్ అడిగారు. దానికి రాజమౌళి గారు వెంటనే నా మహాభారతం సినిమాలో ఖచ్చితంగా నాని ఉంటాడు అని క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఓకే, మేము జనరలీ ఏంటంటే అప్డేట్స్ అడుగుతూ ఉంటాం, కానీ మేము ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోయి మేము విన్నటువంటి రూమర్స్లో నుంచి మీరు తీయబోతున్నటువంటి మహాభారతం సినిమాలో నాని గారి క్యారెక్టర్ ఫిక్స్ అయిందని విన్నాము. ఇది నిజమేనా? డెఫినెట్గా నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్. ఏది ఫిక్స్? డెఫినెట్గా నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్. ఒక మంచి అప్డేట్ ఇచ్చేశారు. అలాగే మాకు రాజమౌళి గారు మహాభారతం సినిమా చేస్తున్నారు అని అందరూ క్లారిటీతో అయితే ఉన్నారు. అయితే ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో మహాభారతంలో శ్రీకృష్ణుడి క్యారెక్టర్ ఖచ్చితంగా ఎన్టీఆర్ గారితోనే చేస్తాను అని రాజమౌళి గారు అన్నారు. అసలు ఎన్టీఆర్ గారిని కృష్ణుడిలా చూపించడం నా డ్రీమ్ అని కూడా రాజమౌళి గారు ఒక ప్లేస్ లో అయితే చెప్పారు. ఇంకొక ఇంటర్వ్యూలో రాజమౌళి గారు ఇదే సినిమా గురించి మాట్లాడుతూ కర్ణుడి క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్, దానికి ప్రభాస్ గారు అయితే సెట్ అవుతారు అని ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. ఇప్పుడు మరి ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, నాని గారు ఇలా అందరూ కలిసి మహాభారతంలో ఉంటే ఇంకా ఆ సినిమా ఏ లెవెల్లో ఉంటుంది అనేది అందరూ కూడా అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అనే చెప్పుకోవచ్చు. అయితే ప్రెసెంట్ రాజమౌళి గారు మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని ఆయన హాలీవుడ్ లెవెల్లో అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇంకా ఒకవేళ ఆయన మహాభారతం సినిమా కనుక చేస్తే అది ఏ రేంజ్ లో ఉంటుంది, ఎలాంటి స్టార్ హీరోస్ యాక్ట్ చేస్తారు, అసలు ఆ సినిమా ఏ లెవెల్లో ఉండబోతుంది అనేది అందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే మారింది. మరి అసలు రాజమౌళి గారు నిజంగానే మహాభారతం సినిమా చేస్తారా, లేకపోతే ఆ సినిమాని ఆయన క్యాన్సిల్ చేసుకుంటారా అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కట్ చేయి.